హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల రాజకీయం నెల రోజుల్లోనే ముగిసిపోయింది. గత నెల అంటే జనవరి 4 తారీఖున ఆమె ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని వచ్చి 5వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి ఇక సుదీర్ఘ యాత్రల పేరుతో బస్సు యాత్రల పేరుతో కూటమి కట్టే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఆమె వస్తూ రాగానే చంద్రబాబుతో దిగిన ఫోటో, అంటే కొడుకు పెళ్లి కోసం కాటిచ్చే ప్రాసెస్లో భాగంగా ఆమె పచ్చ చీర కట్టుకొని పోయి కలిసినా కూడా ఆయన చంద్రబాబు వదిలిన బాణమే అన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఇక ఆ జనవరి 4వ తారీఖు నుంచి ఇక వరుసగా ఈ పచ్చ మీడియా పచ్చమంద వీళ్ళంతా ఉంటారు కదా, ఇక వైఎస్ షర్మిల రాకతో జగన్కు దెబ్బ మీద దెబ్బ పడడం ఖాయం, ఈసారి ఎన్నికల్లో జగన్ నేల గడిచిపోవడం ఖాయం అని చెప్పి ఎన్నెన్నో సూత్రీకరణలు. తీరా ఇప్పుడు నెలన్నర రోజులు గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి అతిగతి లేకుండా పోయింది. ఎవరైతే అంటే ఆ పార్టీలో చేరారో వైసీపీ నుంచి కీలకమైన నేత అనుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్ ఆంతరంగికుడు అండ్ శ్రేయోభిలాషిగా చెప్పుకునే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అండ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోయారు. సో ఇది ముగిసిన ఎపిసోడ్. అయితే ఈ నెల రోజుల వ్యవధిలో షర్మిల రాజకీయాన్ని చాలా దగ్గరగా చూసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక ఈమెతో అయ్యే పని కాదని చెప్పి ఫిక్స్ అయిపోయిన తర్వాత వాస్తవానికి ఆయన వైసీపీ కోవట్టుగా అందరూ అభివర్ణిస్తున్నారు. కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఈవెన్ అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ స్థాయిలో తీవ్రమైన స్వరంతో వైఎస్ షర్మిల విమర్శలు జారీ చేస్తుండడం, షర్మిల విమర్శలను పచ్చపత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తుండడం ఇవన్నీ అంటే నచ్చలేదన్నమాట. సో ఎందుకు వచ్చిన గొడవ జగన్మోహన్ రెడ్డితో ఎందుకు అంటే ఆయన అంతా అంటే వైఎస్ షర్మిల బెదిరిస్తున్నంతగా వైఎస్ షర్మిల విమర్శిస్తున్నంతగా రాష్ట్రంలో ఏం జరగట్లేదు కదా అన్న కంక్లూజన్కి వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన వైసీపీ కండువ కప్పుకొని మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఎవరు నిలబెట్టినా గెలిపించేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన ఒక ప్రకటన చేసిండు. ఈ దెబ్బతో నెలన్నర రోజుల వ్యవధిలోనే వైఎస్ షర్మిల ఆంధ్రాలో ఏదైతే ప్రయత్నం చేద్దాం అనుకున్నదో అంటే శకలాల కింద నలిగిపోయిన కాంగ్రెస్ పార్టీని ఉవ్వెత్తున ఫినిక్స్ లాగా లేపుతుందనుకొని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఆమెకు ఈ పచ్చమంద చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అందరూ జాకిలు పెట్టి లేపే ప్రయత్నం చేశారు. కానీ తీరా ఏమైంది, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు గోడ కొట్టిన బంతి లెక్క తిరిగి టపాగా కడుతుండడం ఇప్పుడు తాజా ఉదాహరణ అనమాట. ఒక ఆళ్ల రామకృష్ణారెడ్డే కాదు, రాబోయే రోజుల్లో మరికొంతమంది కాంగ్రెస్ కీలక నేతలు సైతం వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎపిసోడ్తో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. నిజానికి అంటే ఈమె కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ బొమ్మతో కాంగ్రెస్ పార్టీని లిఫ్ట్ చేసే ప్రయత్నం వరకు చేస్తే బాగుంటుండే, కానీ అంతిమంగా చంద్రబాబు వదిలిన బాణంలాగా ఈ టీడీపీ కూటమికి మేలు చేసేలాగా ఆమె చేస్తున్న వ్యవహారాలు ఏవి కూడా కాంగ్రెస్ నేతలకు, రాజన్న అభిమానులకు, వైఎస్ఆర్ అభిమానులకు ఏమాత్రం మింగుడు పడలేదన్నమాట. సో ఈ నేపథ్యంలో చాలామందికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఇక పాత కాపులంతా ఇటు వైసీపీలోను అటు టీడీపీలోను జనసేనలో ఎక్కడ టికెట్లు రాని వాళ్ళు, చంద్రబాబుతో భావ వైరుధ్యం ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ఒక ఆల్టర్నేట్ అవుతుందనుకొని చాలామంది భావించారు, విశ్లేషణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో అంటే హఠాత్తుగా ఈమె అటు కొడుకు పెళ్లిలో బిజీ అయిపోయింది, ఇక్కడ పార్టీ నేలగరిచేసింది అనమాట. సో ఊదుగాలింది లేదు, పీర్లేసింది లేదు. ఈమె గతంలో తెలంగాణలో కూడా ఇంతే వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను తూర్పారబట్టి రివర్స్ తిట్ల తిని ఆమె కారవాన్ని కూడా గుంజుకుపోయినారు పోలీసులు. అంటే అంత రేంజ్లో ఫైటింగ్ చేసిన వైఎస్ షర్మిల చివరికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా అని చెప్పి ఒక్క క్యాండిడేట్ని కూడా నిలబెట్టలేని దుస్థితి షర్మిలదనమాట. సేమ్ ఇప్పుడు కూడా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లాగూ అంటే ఆయన ఒక లెజెండ్ లాగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అంటే ఒక పెద్ద స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరికి అందనంత ఎత్తులో నిలబడి ఉన్నాడు. అట్లాంటి ఆయన మీద మనం విమర్శలు చేస్తా పోయి అంటే ఈమెను చూసుకొని విమర్శలు చేస్తే రేపు పొద్దున ఈమె అంటే సేమ్ తెలంగాణ మాదిరే రాజకీయాలు చేసి కాడి దించి మళ్ళీ వెనక్కిపోదని ఏంది గ్యారంటీ అన్న అనుమానంతో చాలామంది రివర్స్లో ఆమెకు పంచింగ్లు కూడా మొదలు పెడుతున్నారట. సో అందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళే వైసీపీలో చేరాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో విందాం. ఇట పార్టీలో జాయిన్ అయ్యిండు. మళ్ళీ చెప్తా ఉన్నాం, తిరిగి 2024లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను, పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ 19లో
ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసి పెట్టుకుంది, మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. మొత్తం మీద అంటే మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రీఎంట్రీతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారినట్టు అంతా చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా గెలుపు మీద ఆశలు పెట్టుకున్న నారా లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంట్రీతో ఆ గెలుపు ఆశలు సమాధి కట్టినట్టే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సరే, ఈ ఎపిసోడ్ సంగతి పక్కన పెడితే వైఎస్ షర్మిల గతంలో ఎట్లాంటి మాటలు మాట్లాడింది తెలంగాణ ఎన్నికల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడింది అని వినండి. నేను చదువుకుంది ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది వాళ్ళ క్వశ్చన్. నా బతుకే ఇక్కడ కదా, నేను పెరిగింది ఇక్కడ, నేను చదువుకుంది ఇక్కడ, నేను పెళ్లి చేసుకుంది ఇక్కడ, నా బిడ్డలు కనింది ఇక్కడ, నా గతం ఇక్కడ, నా భవిష్యత్తు ఇక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారండి, మీ బతుకే ఇక్కడ. మీరు పోయి పంజాబ్ లో పార్టీ పెడతారంటే మీరు పెడతారా? మీరు అక్కడ అవుట్ సైడర్ అవుతారు కదా, అంతే కదా. మరి నేను కూడా అంతే కదా. నా బతుకే ఇక్కడ అయినప్పుడు నాకు ఈ గడ్డకు సేవ చేయాలన్న హక్కు ఉండదా, కోరిక ఉండదా, బాధ్యత ఉండదా? మరి తెలంగాణలో అన్ని హక్కు ఉన్నది, బాధ్యత ఉన్నది, కోరిక ఉన్నది, అన్ని వదిలిపెట్టి మరి ఆంధ్రాకి ఎందుకు వచ్చిన షర్మిలాక? ఇప్పుడు వచ్చిందని సరిగ్గానన్న పార్టీ నిర్వహిస్తున్నాం అంటే లేదు. ఇందాకనే చూపించినాం కదా మన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎట్లొచ్చిండో అట్లా గోడ కొట్టిన బంతి లెక్క పోయి వైసీపీలో చేరిపాయి. దీనికి అంతటికి మూలం ఎక్కడంటే చంద్రబాబు చేసే సంకుచిత రాజకీయాలు, నీచ రాజకీయాల్లో ఈమె పావుగా మారడం విశేషం అనమాట. ఒకసారి ఈ వీడియో చూడండి. ఒకవైపు బీజేపీతో పొత్తంటాడు, ఎన్డీఏలో రీఎంట్రీ 2019 ఎన్నికలకు ముందర ఎన్డీఏకు దూరం అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటే మార్చి ఫస్ట్ వీక్లో విడిపోయిన పార్టీలన్నింటినీ చేర్చుకునే కార్యక్రమం బీజేపీ చేస్తున్న నేపథ్యంలో ఎన్డీఏలో ఈయన చేరుతాడు. మళ్ళీ ఒకసారి డీకే శివకుమార్ అంటే ట్రబుల్ షూటర్గా, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా పేరున్న డీకే శివకుమార్తోనే ఇట్లా మంతనాలు జరుపుతాడు. ఈయన రాజకీయం తెలిసి కూడా వైఎస్ షర్మిల ఎట్లా పావులు కదుపుతున్నది, ఏమన్న విమర్శలా? అందుకే ఈమెను చూసి చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, ఈమె పార్టీ కండువ కప్పుకొని వచ్చే రోజు ఇంకా ఆంధ్రజ్యోతి పెద్ద పెద్ద పత్రిక బ్యానర్ ఐటమ్స్ రాసి ఇక కాంగ్రెస్ రక్షించడానికి వచ్చిన ఏమంటారు ఏసమ్మ లెక్క. ఈనాడు కూడా అంతే, ఆ పేపర్ దొరకట్లేదులే కానీ ఇక ఈమె ఏం మాట్లాడినా సరే శిలాక్షరాలతోన బ్యానర్ ఐటమ్స్తోనే వేసి చూపించారు అనమాట. ఇప్పుడు ఆమెకు స్కోప్ లేదు, హోప్ లేదు. సో ఈ దెబ్బతో ఇప్పుడు అంటే రెగ్యులర్గా పత్రికలు కనుక మనం గమనిస్తే ఆమెకు సంబంధించిన వార్తలు కూడా లేవు. అందుకే రోజా లాంటి వాళ్ళు ఇట్లా విమర్శలు చేస్తున్నారు అన్నట్టు. షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ లో చేరి వైఎస్ఆర్ ఆత్మని క్షోభించే విధంగా చేసింది. ఈరోజు జగనన్నని ఓడించడానికి చంద్రబాబు నాయుడు వదిలిన బాణం లాగా చంద్రబాబు నాయుడికి మంచి చేకూరే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి మా నాన్న వైఎస్ఆర్ అని చెప్పుకుంటుందే తప్ప నాన్న పేరు నిలబెట్టే విధంగా ఏమీ చేయలేదనేది మరొకసారి గుర్తు చేసుకోవాలి. సో ఇది వర్షం జగన్మోహన్ రెడ్డి భయపడతాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడో లేదో అని మళ్ళీ వీళ్ళు చూసుకుంటాడు. బీజేపీలో ఉంది కదా వదినమ్మ, మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ఇంక ఎన్నికలు 45 రోజులు ఉంటాయి. సో ఇట్లా సెటైర్లు పడుతున్నాయి అనమాట. ఇవన్నీ చూస్తా కూడా వైఎస్ షర్మిల తన అన్నతోన సరే పార్టీ పరంగా ఇద్దరి రాజకీయ లక్ష్యాలు వేరు ఉండొచ్చు, అన్నతో విభేదాలు ఉండొచ్చు, అదంతా ఓకే. కానీ ఇన్ని శక్తులన్నీ ఏకమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తుంటే ఈమె పోయిపోయే వాళ్ళ మధ్యలో అంటే ఈ తోడేళ్ల గుంపులో తోడేళ్ల మందలో పావుగా మారడం ఎంతవరకు కరెక్టు? గతంలో తెలంగాణలో ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల అంటే ఈడపిల్ల, పాదాల మీద నడిచే యాత్రను పాదయాత్ర, మోకాల మీద నడిస్తే మోకాల యాత్ర కాదని చెప్పి ఏమేమో కథలు చెప్పినామే. ఈరోజు వచ్చిన నేతలను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే రేపు ఈ కాంగ్రెస్ పార్టీలో కనీసం 175 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టే సత్తా స్తోమత ఉన్నదా? ఇదంతా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ వేరే అవుతాయి. సో ఇప్పుడు మరి ఏమైందో ఏమో తెలియదు. నిన్న మొన్న అంటే వైజాగ్లో లేటెస్ట్గా హైదరాబాద్లో వైఎస్ షర్మిల మీద తప్పుడు పోస్టులు పెడుతున్న ఐటీడీపీ బ్యాచ్ను లేటెస్ట్గా అరెస్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా ఈమె మీద విమర్శల వెలువ ఆగిపోయింది. అంటే ఎవరు కుట్రలు చేస్తున్నారు అన్నది కూడా గుర్తించలేని దుస్థితిలో ఉంది వైఎస్ షర్మిలమ్మ. ఇక ఈమెకి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించాలి. సో ఇది
ఏపీలో అంటే నెల రోజుల్లో వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి పాడగట్టేసింది వైఎస్ షర్మిల. మరి దీనికి సంబంధించి అంటే వచ్చే ఎన్నికల్లో ఎట్లాంటి పరిస్థితులు పరిణామాలు ఎదురైతాయో, రాబోయే రోజుల్లో ఇంకెంతమంది కాంగ్రెస్ నేతలు వైసీపీ కండువ కాకుంటారో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.